గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు కామ్రేడ్ రవణ అని ఆయన ఆశయమైన జనతా ప్రజాతంత్ర విప్లవం సాధించిన రోజే కామ్రేడ్ రవణకు ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పార్టీ కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన 8వ వర్ధంతి నిర్వహించారు. సభకు ముందు రాయల సుభాష్ చంద్రబోస్ రవి చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆదివాసుల విముక్తి కోసం, ఆదివాసుల భూమికై హక్కులు కనిపించడం కోసం 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితంలో అనేక పోరాటాలు నిర్వహించిన గొప్ప విప్లవ యోధుడు కామ్రేడ్ రవణ అని, అడవి ఉద్యమాన్ని, మైదాన ప్రాంత ఉద్యమాన్ని సమన్వయపరుస్తూ పేద ప్రజల విముక్తి కోసం తమ రక్తాన్ని దారబోసినటువంటి గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారు రాజకీయాల్ని మనం తొలగించలేము. అందుకని ఈ పార్లమెంటు ఎన్నికలలో జరగబోయేటటువంటి ఈ ఎన్నికలలో బీజేపీ ఫాసిస్ట్ రాజకీయాలను పొందబెట్టకుండా ఈ దేశంలో ప్రజలకు హక్కులు ఉండవనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కామ్రేడ్ రవీంద్ర చూపినటువంటి మార్గం న్యూ డెమోక్రసీలోనే ప్రజాపందాను నడిపినటువంటి 48 సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపి కేంద్రీకృత రాజకీయాల్ని ఏ నిర్ణయాలైతే అమలు చేసి చివరికంట పోరాడాడు ఆ కామ్రేడు మనందరికీ వెలుగు బాటనిచ్చాడు. ఆ కామ్రేడ్ రవణ చూపినటువంటి బాటలోనే మనం చివరికంట జెండాని తీసుకుపోయి విప్లవోద్యమంలో ముందు వరుసలో ఉంటామని శపథం బూనటమే తనకి నివాళులర్పించడమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రవణ को జోహార్ కామ్రేడ్ రవణ को అమర్ హై కామ్రేడ్ రవణ అమర్ హై అమర్ హై కామ్రేడ్ రవణ జోహార్ కామ్రేడ్ రవణ को జోహార్ కామ్రేడ్ రవణ को వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ జిందాబాద్ మాస్ లైన్ జిందాబాద్ మాస్ లైన్ పిల్లారా సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, భారత విప్లవోద్యమ కేంద్ర నాయకులు, ఈ దేశంలో ప్రజాపంద ఉద్యమాన్ని, భారతదేశంలో విప్లవోద్యమ నిర్మాణంలోనే ప్రజాపందాన్ని నడిపినటువంటి కామ్రేడ్ రవణ వర్ధంతి సందర్భంగా సిరికొండ మండలంలో తన ఫోటోకు దండేసి నివాళులర్పిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఫాసిస్టు రాజకీయాలకి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా